ఇట్లా అనుకున్నాము అనే టైప్లో. సో ఇప్పుడు ఈమె క్రిస్టియన్గా మారింది, మరి పాత నిబంధన ప్రకారం అన్న చేయాలిగా. పాత నిబంధన ప్రకారం అనుకున్నారు, మరి పెళ్ళి ఎట్లా చేయాలో ఏం చేయాలో ప్రొసీజర్లు ఏం లేవు బైబిల్లో. పాత నిబంధన సరే, కొత్త నిబంధనకు వద్దాం. మరి అక్కడ కూడా లేదు కదా ఎట్లా పెళ్లి చేసుకోవాలో. ఇన్ఫ్యాక్ట్ పాల్ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు బైబిల్లో. పాల్ ఏమంటాడు, అసలు పెళ్ళిళ్ళే మీరు చేసుకోకండి అంటాడు. ఎందుకంటే పాల్ ప్రకారం ఆ టైంలో, అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే పాలు 1st సెంచరీలో ఉన్నాడు, అంటే యేసు తర్వాత వచ్చాడు ఈ క్యాండిడేట్. సో ఈయన కూడా చెప్పేది ఏంటంటే యేసు 2వ రాకడ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎవరు పెళ్లి చేసుకోవద్దు, చేసుకున్నా కూడా XYZ అని క్లాస్ పెడతాడు. సో ఎట్లా పెళ్లి చేసుకోవాలో కొత్త నిబంధనలో లేదు, పాత నిబంధనలో లేదు. సో ఈ పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చాయి? రోమన్ రాజుల పద్ధతుల నుంచి కొంచెం వచ్చాయన్నమాట. అంటే చర్చికి